దెయ్యం పిలుస్తోంది రెండో భాగము. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. నాగమణి ఇప్పుడు ఎక్కడుంది దివాకర్? ఆ ప్రశ్నకు పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడి లాయర్ వంక చూశాడు దివాకర్. ఆ అమ్మాయి పేరు నాగమణి అని తప్ప ఆమె గురించి మరే వివరాలు చెప్పలేకపోయాడు సూరిబాబు. నాగమణి దివాకర్ల గురించి మరే వివరాలు అక్కడ సంపాదించలేలని ధృవపరుచుకున్నాక వైజాగ్ నుండి వచ్చేశాడు రఘు. సునందను భయపడుతున్న దయ్యం నాగమణి అని తెలిసాక, నాగమణి దివాకర్ ప్రియురాలు అని తెలిసిపోయాక ముసుగులో గుద్దులాట లేకుండా దివాకర్తో తాడో పేడో తేల్చుకోవడం మంచిది అని అనిపించింది రఘుకి. అందుకే తిన్నగా వెళ్ళి దివాకర్ని కలిశాడతను. నాగమణి ఎవరు? ఆశ్చర్యం నటించాడు దివాకర్. నీ మాజీ ప్రియురాలు దివాకర్. కాలేజీ చదివే రోజుల్లో డాబా గార్డెన్స్లో ఉన్నప్పుడు పూసుకొని తిరిగావే ఆ నాగమణి. ఏమో నాకేం తెలుసు, అప్పుడేదో కొన్నాళ్ళు కలిసి తిరిగాం. కాలేజీ అయిపోయాక నేను జైపూర్ వచ్చేసాను. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నాగమణి ఎక్కడుందంటే ఏం చెప్పమంటావు? విసుగ్గా చూశాడు దివాకర్. పోనీ నాగమణి అప్పుడు ఎక్కడ ఉండేది దివాకర్? అసలు మీకు ఈ వివరాలన్నీ ఎందుకు? చిరాగ్గానే అన్నాడతను. చెప్తాను దివాకర్, ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. చెప్పకపోతే రెట్టిచ్చాడతను. మీకే నష్టం. కోరి ఒక హత్య కేసులో ఇరుక్కోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు కదా. కూల్గా దివాకర్ కళ్ళల్లోకే చూస్తూ అన్నాడు రఘు. రఘు వంక కలవరంగా చూశాడు దివాకర్. మీరు అంటున్నదేమిటో నాకు అర్థం కావడం లేదు అన్నాడు మెల్లగా. అర్థమయ్యేటట్టు చెప్తాను, ముందు జవాబు చెప్పండి. నాగమణి ఏదో ప్రైవేట్ ఫార్మ్లో టైపిస్ట్గా పనిచేస్తూ ఉండేది. వారి స్వగ్రామం కాకినాడట. వైజాగ్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండేది. ఏదో సరదా కోసం ఆమెతో కలిసి తిరిగాను కాబట్టి ఆమె మిగిలిన వివరాల జోలికి నేను పోలేదు. ఆమెతో ఎఫ్ఐఆర్ అక్కడితో తెంచుకోవడమే నా ఉద్దేశం కాబట్టి వైజాగ్ నుండి వచ్చేటప్పుడు కనీసం ఆమెను కలవకుండానే వచ్చేశాను. ఇంకా చెప్పాల్సిందేమీ లేదన్నట్టు ఆగాడు దివాకర్. కానీ నాగమణి మీకోసం జైపూర్ రావచ్చుగా అన్నాడు రఘు. ఆమెకు నా వివరాలు ఏది చెప్పలేదు రఘు. మాది బొంబాయి అని చెప్పాను ఆమెకు, అంతే. ఇప్పుడు చెప్పండి, ఏమిటో ఏదో హత్య అన్నారు, మీకు నిజంగా తెలీదా? కవ్వించాడు రఘు. అతడి వంక తీవ్రంగా చూశాడు దివాకర్. నాగమణి చచ్చిపోయింది దివాకర్. నమ్మలేనట్టు చూశాడు దివాకర్. అతడి మొహంలో షాక్ వల్ల వచ్చిన ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎప్పుడు? అతని గొంతులో ఏదో ఆత్రం. ఆమెను హత్య చేసిన మీకే ఆమె ఎప్పుడు చనిపోయిందో తెలియదంటారా? అతని కళ్ళలోకే చూస్తూ అన్నాడు రఘు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? కోపంగానే అరిచాడు దివాకర్. కూల్ డౌన్ మై డియర్ ఫ్రెండ్, టేక్ ఇట్ ఈజీ. నిజం నేను చెప్తాను విను. ఎలాగో నీ అడ్రస్ సంపాదించింది నాగమణి. తనను పెళ్లి చేసుకోమని నిన్ను ఒత్తిడి చేసింది. కానీ నీ కన్ను సునంద మీద, ఆమె ఆస్తి మీద ఉంది. అందుకే గుట్టు చప్పుడు కాకుండా ఆమెను హత్య చేసి వదిలించుకున్నావు. అతడి మొహంలోని భావాలను ఓరకంటితో గమనించసాగాడు రఘు. ఏదైనా పత్రికకు కథ రాసి పంపు రఘు, బాగుంటుంది వ్యంగ్యంగానే అన్నాడు దివాకర్. చిరునవ్వు నవ్వాడు రఘు. అన్నట్టు ఈ మధ్య నాగమణి దెయ్యమై వచ్చి రోజు సునందను భయపెడుతోందట, నీకు తెలుసా? యథాలాపంగా అన్నట్టే అన్నాడు రఘు. ఆశ్చర్యంతో నోరు తెరిచాడు దివాకర్. అతన్ని చూస్తుంటే గొప్ప నటుడు అనిపించింది రఘుకు. మరీ అంతలా నటించనవసరం లేదు దివాకర్. నాగమణి చావును చూసిన వ్యక్తులున్నారు. చనిపోయిన నాగమణి వేషంలో ఇంకెవరినో పంపించి నీ వాడిస్తున్న నాటకం నాకు కూడా తెలుసు. నాగమణిని నీవే హత్య చేసావా లేదా అన్నది తర్వాత చూసుకుందాం. కానీ ఈ నాటకాన్ని నీవెంతటితో ఆపకపోతే నీవు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదు, నిజంగా నాగమణి దెయ్యమేనంటావా? అది చూస్తాను తీవ్రమైన కంఠంతో అన్నాడు రఘు. ఆ మాటలకు కోపంతో ఊగిపోయాడు దివాకర్. రఘు, నా ఇంట్లోకి వచ్చి నన్నే బెదిరిస్తావా? నీకెంత ధైర్యం? నేను ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను.
నేను లాయర్ని దివాకర్, నాకు చట్టం నీకంటే బాగా తెలుసు. గేటు దాకా వెళ్ళి వెనుతిరిగి చిరునవ్వుతో అన్నాడు రఘు. రఘు వెళ్ళిన వంకే ఎర్రబడిన మొహంతో చూస్తూ ఉండిపోయాడు దివాకర్. అయితే అతనికి ఒక్క విషయం ఆనందంగా ఉంది. అది కోయదొర ద్వారా చేస్తున్న ప్రయోగం గురించి రఘుకు తెలియకపోవడం. ఇదంతా కేవలం మనుషులు ఆడుతున్న నాటకమని అనుకుంటున్నాడు అతడు. కానీ ఇది ప్రయత్నాత్మ పని అని అతడికి తెలియదు అని అనుకున్నాడు దివాకర్. కానీ తను చేస్తున్న తాంత్రిక ప్రయోగం గురించి కూడా రఘుకు తెలుసు అని అతడికి తెలియదు. రఘు ఊరి నుంచి వచ్చాడని తెలిసిన వెంటనే అతన్ని కలుసుకుంది సునంద. వర్షం కురిసిన రాత్రి తన భయంకరమైన అనుభవం అంతా అతడికి పూసగుచ్చినట్టు చెప్పింది. ఒకవేళ మిస్టర్ విజయ్ అన్నట్టు నీవు గాలికి ఎగురుతున్న ఆ వైట్ డోర్ కర్టన్ను చూసి దయ్యమని భ్రమపడుతున్నావేమో సునంద అన్నాడతను. లేదు రఘు, నేను నాగమణిని చాలా స్పష్టంగా చూశాను. అదీగాక ఈసారి ఆమె తల మీద మిణుకు మిణుకు వెలుగుతున్న కిరీటం లాంటిది ధరించింది కూడాను. కొన్ని నిమిషాల పాటు అతడు దీర్ఘమైన ఆలోచనలో మునిగిపోయాడు. అతని మనసులో నాగమణి మనిషేమో అన్న అనుమానం సునంద చెప్పిన వర్ణనతో బలపడింది. నక్షత్రాకారంలో ఉన్న చిన్న చిన్న గాజు బల్బులు సీరియల్ సెట్ను నడుముకు ధరించి తిరగడం ఇప్పుడు స్టూడెంట్స్కు క్రేజ్. పాకెట్ సైజ్ మినీ బ్యాటరీ వలన ఆ బల్బులు వెలుగుతుంటే చీకట్లో చూసేవారికి అతని నడుముకి ఏదో కాంతి వలయాన్ని చుట్టుకున్నట్టు గమ్మత్తుగా ఉంటుంది. కానీ ఆ ఫ్యాషన్ ఇంకా ఢిల్లీ, బొంబాయి లాంటి నగరాలను దాటి మిగిలిన చోట్లకి ఇంకా విస్తరించలేదు. నాగమణి అలాంటి సెట్ను ధరించి సునందను భయపెట్టిందా? అంటే నాగమణి మనిషా, లేక తన మానవాతీతమైన శక్తితో ఆ ప్రేతాత్మ ఆ వింత కాంతి వలయాన్ని సృష్టిస్తోందా? తన మనసులోని ఆలోచనలను అతడు సునందకు చెప్పలేదు. ఒక్క 2 రోజులు ఓపిక పట్టు సునంద, ఈ మిస్టరీని ఛేదించే బాధ్యత నాది అన్నాడు రఘు. ఇక వస్తాను అన్నట్టు లేచింది సునంద. ఆమెను గేటు వరకు సాగనంపి వచ్చాడు అతను. ఆ రోజు సాయంత్రమే నాగమణి ప్రేతాత్మ విషయం తేల్చేయదలుచుకున్నాడు అతను. అందుకోసం కోయదొర ఉన్న గూడానికి ప్రయాణం అవుతున్నాడు అతను. చిన్న హ్యాండ్ బ్యాగ్లో తనకు కావలసిన వస్తువులన్నీ సర్దుకున్నాడు అతను. కొన్ని నిమిషాల తర్వాత అతడు డ్రైవ్ చేస్తున్న కారు కోరాఫుట్ పోయే రోడ్డు మీద శరవేగంగా సాగిపోతోంది. అదే సమయంలో విజయ్, సునందలు తమ వైజాగ్ క్యాంపు కోసం బట్టలు సర్దుకుంటున్నారు. రోజు రోజుకు భయంతో నీరసించిపోతూ నర్వస్ అయిపోతున్న సునందను విశాఖలోని మానసిక వైద్యునికి చూపించాలని నిశ్చయించుకున్నాడు విజయ్. అందుకే ఈ ప్రయాణం సునందకు అట్టే ఇష్టం లేదు. కానీ ఈ రూపంగానైనా కాస్త స్థలం మారితే మానసిక విశ్రాంతి లభిస్తుందని ఆశించింది ఆమె. అందుకే ఈ ప్రయాణానికి అంగీకరించింది. అందులో ఆమె వైజాగ్ ఎప్పుడు చూడలేదు కూడాను. రఘు డ్రైవ్ చేస్తున్న కారు కోయదొర ఉంటున్న గుడిసె ముందు ఆగే సమయానికి జైపూర్ స్టేషన్ను విడిచిపెట్టి వాల్తేరు వైపు దూసుకుపోతోంది ప్యాసింజర్ ట్రైన్. అందులోని ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోని మెత్తని సీట్లో కూర్చుని ఉన్నారు విజయ్, సునందలు. ఆ ట్రైన్ ఉదయం 6 గంటలకు వాల్తేరు స్టేషన్ చేరుకుంది. తన గుడిసె ముందు ఆగిన కారులో నుండి దిగుతున్న రఘును ఆశ్చర్యంగా చూశాడు కోయదొర. మీతోనే పనుండొచ్చాను దొరా అన్నాడు రఘు. నాగరికులు తన దగ్గరికి ఎందుకు వస్తారో ఆ కోయదొరకు తెలుసు. అతడు చిన్నగా నవ్వాడు. గుడిసెలోనికి నడిచారు వారు. చిన్న చిరుచాప మీద కూర్చున్నారు వారు. ఒక యువతిపై దయ్యాన్ని ప్రయోగించాలి దొరా అన్నాడు రఘు. రఘు వంక ఒక్క నిమిషం పాటు చూశాడా దొర. తనకు తెలిసినంతవరకు ఇలాంటి విషయాల్ని అంత సూటిగా చెప్పిన వారు ఎవ్వరూ తనకు తారసపడలేదు. దానికి సాన తంతుండాది సామే అన్నాడు దొర. చిన్నగా నవ్వాడు రఘు. తన హ్యాండ్ బ్యాగులో నుంచి ఒక కాగిత పొట్లం తీశాడు. మెల్లగా ఆ పొట్లాన్ని విప్పాడు. అందులో పొడవుగా ఉన్న తల వెంట్రుక కొన్ని గోళ్లు ఉన్నాయి. వాటిని ఆ దొరకి అందించాడు. ఇవిగో నీకు కావలసిన ఆ యువతి వస్తువులు. ఇక డబ్బంటావా, నీకెంత కావాలో చెప్పు అన్నాడు అతను. అతడి వంక ఆశ్చర్యంగా చూశాడు దొర. ప్రేతాత్మలకు ప్రీతికరమైన చీకటి కమ్మేసింది దొర. ఇక నీవు పూజ ప్రారంభించవచ్చు. జేబులో నుంచి పర్సు తీసి
100 రూపాయల నోట్లనెన్ని తీసి నిర్లక్ష్యంగా ఆ దొరకు అందించాడు అతను. ఆ నోట్లను చూసిన వెంటనే ఆ దొర కళ్ళు ఆశతో మెరిశాయి. ఆత్రంగా వాటిని అందుకున్నాడు అతను. తలారా స్నానం చేసి దక్షిణ దిశలో ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్య కూర్చున్నాడు దొర. యథావిధిగా ఆ కార్యక్రమాన్నంతా నెరవేరుస్తూనే ఆ యువతి పేరు అడిగాడు అతడు. సునంద అన్నాడు రఘు. చర్నాకోల్తో ఎవరో తన వీపు మీద చర్చినట్లుగా ఉంది దొరకు. అతడు విస్మయంగా చూశాడు. మరీ అంత ఆశ్చర్యపోనవసరం లేదు దొర. అదే పేరు గల యువతి మీద నీవు దివాకర్ దగ్గర డబ్బులు తీసుకుని దెయ్యాన్ని ప్రయోగించావని నాకు తెలుసు. ఆ దెయ్యం వద్దులే, ఇంకో కొత్త దెయ్యాన్ని ప్రయోగించు. ఆ 2 దెయ్యాలు కలిసి ఒకే అమ్మాయిని పీడిస్తుంటే భలే తమాషాగా ఉంటుంది కదూ. రఘువంక కోపంగా చూశాడు దొర. మౌనంగా పూజను పూర్తి చేశాడు. ఇక ముగ్గులోంచి నిలబడతాడు అనగా దొర అంటూ రఘు పిలిచాడు. రఘువంక చూశాడతను. హ్యాండ్ బ్యాగ్లో నుండి నిమ్మకాయలు, చిన్న చాకు, మానవ ఆకారంలో చేయబడ్డ ఒక చిన్న పిండి బొమ్మ, హారతి కర్పూరం, అగ్గిపెట్టె ఒక్కొక్కటి తీసి మెల్లగా తన ముందు పేర్చాడు. ఆ వస్తువులను చూసి కోయదొర కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. దొరవంక చూసి చిరునవ్వు నవ్వాడు రఘు. ఏం లేదు దొర, నీలాగే నేను పూజ చేస్తే ఆ దెయ్యం నాకు కనిపిస్తుందో లేదో చూద్దామని అంతే అంటూ నిమ్మకాయను చేతిలోకి తీసుకున్నాడు. కుడి చేత్తో చాకును పట్టుకొని ఓం ABCDEF నిమ్మకాయ సఫా అంటూ నిమ్మకాయను కోశాడు. విచిత్రం, ఆ నిమ్మకాయ చెక్కలు ఎర్రగా రక్తపు ముద్దల్లాగా ఉన్నాయి. అరే, నాకు కూడా మంత్రాలు వచ్చేసాయి దొరా, చూసావా, నిమ్మకాయల్లో నుండి రక్తం వస్తోంది అన్నట్లు నీకొక రహస్యం చెప్పనా? అది రక్తం కాదు, నిమ్మకాయల్లోకి ముందే చిక్కని ఎర్ర సీరాను సిరంజితో ఇంజెక్ట్ చేశాను. బహుశా నీవు సింధూరాన్ని నీటిలో కలిపి ఎక్కిస్తావనుకుంటాను. రఘు మాటలకు కోయదొర మొహం వెలవెలా పోయింది. ఓరకంటితో ఆ దరమొహంలోని భావాలను పరికిస్తున్నాడు రఘు. అరచేతిలో హారతిని వెలిగించి హాం హూం ఫట్ అంటూ తన ముందున్న బొమ్మ మీద వేశాడు. అంతే, కనులు మిరమిట్లు గొలిపే కాంతితో ఆ బొమ్మ దగ్ధమైపోయింది. ఏమిటో నాకు కూడా మంత్రశక్తి వచ్చేస్తున్నట్లుంది దొర. బొమ్మ చూసావా ఎలా కాలిపోయిందో? దీపావళికి మతాబులు కాలుస్తారు చూడు, ఆ మందుతో చేశాను దీన్ని. మెగ్నీషియం సల్ఫర్ మిశ్రమం దొర అది. నీకు తెలియదులే. అవును, నీవు దేంతో బొమ్మను తయారు చేస్తావు? నవ్వుతూ అన్నాడు రఘు. తన ఎదురుగా కూర్చున్నది సామాన్యమైన వ్యక్తి కాదని గ్రహించాడు కోయదొర. ఏమీ చేయలేని ఉక్రోషంతో అతడి ముఖం ఎర్రబారింది. అగ్నిలో ఆజ్యం పోసినట్లు రఘు మళ్ళీ పెదవి విప్పాడు. దయ్యం ఎప్పుడొస్తుంది దొర? ఇంతకు ఏమంటావు స్వామి? అసహనంగా అన్నాడు ఆ దొర. అది మంచివారి లక్షణం దొర. ఇప్పుడు అసలు కథకు వచ్చేద్దాం. నీవు చేసే గారడీలను గుడ్డిగా నమ్మడానికి నేను దివాకర్ లాంటి వెంగళాయని కాను. అది నీకు నిరూపించడానికే నీవు చేసే ట్రిక్స్ను నీ ఎదుటనే చేసి చూపించాను. నీవు దెయ్యాన్ని ప్రయోగించడం అంతా ఒట్టి నాటకమని నాకు తెలుసు. కానీ నిజం నీ నోటంట వెంటనే వినాలని వచ్చాను. ఇప్పుడు నిజం చెప్పు దొరా. మళ్ళీ కాకమ్మ కథలు చెప్పడానికి ప్రయత్నిస్తే కటకటాల వెనక ఉంటావు. ఆ మాటలు విన్నంతనే రక్తం లేనట్టు తెల్లగా పాలిపోయింది ఆ కోయదొర ముఖం. పోలీసులు కటకటాల మాటతో భయంతో గజగజ వణికిపోయాడు అతను. ఏదో పొట్టకూటి కోసం తంత్రాలు చూపిస్తూ బ్రతికేవన్నీ సామి. మీలాంటి సాముల దగ్గర కాసులు కాసపడి పూజలు చేత్తును అన్నాడు దీనంగా. అంటే నీవు దెయ్యాన్ని ప్రయోగించడం? సాలోచనగా దొరవంక చూశాడు రఘు. అంత శక్తి నాకేడది దొర. ప్రేతాత్మని పట్టి ఆడించే మంత్రగాళ్ళు ఉండేవారని వింటిని దొర, కానీ ఈ కంటితో కానలేదు అన్నాడు దొర. చిరునవ్వుతో తెలపంకిస్తూ లేచాడు రఘు. కోయదొర వినయంగా అందించిన నోట్లను తీసుకుని పర్సులో పెట్టుకున్నాడు. కారు డ్రైవ్ చేసుకుంటూ పోతున్న రఘు వంక రిలీఫ్గా చూశాడు దొర. రఘుకు మాత్రం అంతా గజిబిజిగా ఉంది. కోయదొర దయ్యం ప్రయోగం అబద్ధమని తేలిపోయింది. అదే నిజమైతే సునందకు కనిపిస్తున్న దయ్యం ఎవరు? చనిపోయిన నాగమణి.
నిజంగా దెయ్యమై వస్తుందా, లేక నాగమణి వేషంలో ఎవరో స్త్రీ దెయ్యంలా నాటకం ఆడుతోందా? అయితే దివాకర్ కోయదొర దగ్గరకు రావడం, పూజలు చేయించడం కేవలం తమను తప్పుదోవ పట్టించడానికే ఆడుతున్న మరో నాటకమా? అన్నీ ప్రశ్నలే, చిక్కుముడులు పడిన ప్రశ్నలు. రాత్రి 11 గంటలు దాటింది. ప్యాసింజర్ ట్రైన్ అరక్ స్టేషన్లో ఆగింది. ఫస్ట్ క్లాస్ కూపేలో నిద్రపోతున్న సునంద ఉలిక్కిపడి లేచింది. గాఢంగా నిద్రపోతున్న తనను ఎవరో తట్టి లేపినట్టయింది ఆమెకు. అరకు వచ్చింది. లే సునంద, నాతో రావు అంటూ ఎవరో చెవిలో చెప్పినట్లు అనిపించింది ఆమెకు. కళ్ళు నలుపుకుంటూ చుట్టూ చూసింది ఆమె. ఎదురుగా నవ్వుతూ నిల్చున్న నాగమణి. అంతే, కెవ్వుమని కేకేసింది ఆమె. ఆమె కేక ట్రైన్ కూతలో కలిసిపోయింది. ట్రైన్ కదిలింది. రా రా సునందా అని నాగమణి చేతులు చాచింది. నో 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 సునంద గొంతు బాధగా అరిచింది. ఇదేమీ తెలియని విజయ్ పక్క బెర్త్ మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నాగమణి మెల్లగా ముందుకు కదిలింది. భయంతో సునంద వణికిపోతోంది. చెవుల్లో భరించలేని హోరు, అదురుతున్న పెదవులు, చెమటతో ఒళ్ళంతా తడిసి ముద్దైపోయింది. వచ్చేయి సునంద, మార్దవంగా ఉంది నాగమణి గొంతు. ఏమండి, డెస్పరేట్గా అరిచింది సునంద. కానీ ఆమె గొంతు పెకల్లేదు. అదే సమయంలో ఆమె మీదకు చేతులు చాచింది నాగమణి. అంతే, భరించలేని టెన్షన్తో తల తిరిగిపోతుంటే అచేతనంగా అలాగే వెనక్కు వాలిపోయింది సునంద. మళ్ళీ ఆమెకు తెలివొచ్చేసరికి ఎదురుగా భర్త విజయ్ ఉన్నాడు. నాగమణి ఉందేమోనని బెదురుతూ చూసింది ఆమె. కానీ ఆ కూపేలో తామిద్దరు తప్ప ఎవ్వరూ లేరు. ఉదయం 5 గంటల ప్రాంతంలో వాల్తేర్ స్టేషన్లో దిగారు వారు. టాక్సీలో హోటల్ అప్సరాకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల సమయంలో బయలుదేరి వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ రుక్మిణి, హిప్నోథెరపిస్ట్ అన్న నేమ్ ప్లేట్లోని అక్షరాలు చదివింది సునంద. ఉదయాన్నే రావడం చేత ఆ క్లినిక్లో వారు తప్ప పేషెంట్లు ఎవరూ లేరు. అదీగాక హిప్నోథెరపీ గురించి తెలిసిన వ్యక్తులు కూడా చాలా కొద్దిమంది ఉంటారు ఈ దేశంలో. ఎంతో జటిలమైన మానసిక రోగాలను సైతం మందుల సహాయం లేకుండా హిప్నోథెరపీ సహాయంతో నయం చేయవచ్చు. పాశ్చాత్య దేశాల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందిన ఈ మానసిక వైద్య విధానం ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా వెలుగులోకి వస్తోంది. వారు కన్సల్టింగ్ రూమ్లోకి ప్రవేశించారు. నీట్గా సర్దబడి ఉంది ఆ గది. ఒక మూలనున్న వాష్ బేసిన్ వద్ద నిలబడి చేతులు కడుక్కుంటోంది డాక్టర్ రుక్మిణి. వారు ఆమెకు విష్ చేసి కుర్చీలలో కూర్చున్నారు. డెట్టాలు, సోపును చేతులకు రాసుకుంటోంది ఆమె. వెనుతిరిగి చూడకుండానే చెప్పండి అంది ఆమె. డాక్టర్ వీపు భాగం మాత్రమే తనకు కనిపిస్తున్న చిన్న వయసే అనుకుంది సునంద ఆమె అందమైన ఆకారాన్ని చూస్తూ. అరకులో మొదటిసారిగా నాగమణి శవాన్ని చూసినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలన్నీ క్లుప్తంగా చెప్పాడు విజయ్. రాత్రి ట్రైన్లో జరిగిన సంఘటనతో సహా. ఉదయం లేవగానే నాగమణి వచ్చి తనను ఎలా భయకంపితురాల్ని చేసింది భర్తకు చెప్పుకొని ఏడ్చింది సునంద. విజయ్ ఆమెను అనునయించాడు. డాక్టర్తో, లాయర్తో కేసు గురించి చెప్పేటప్పుడు ఏ రహస్యం దాచకూడదని అతడికి బాగా తెలుసు. అందుకే ఏ చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టలేదు అతను. సో షీ ఈజ్ సఫరింగ్ విత్ హెలూసినేషన్, అంటే ఆమె ఒక రకమైన భ్రాంతిలో ఉంది అన్నమాట. బహుశా నాగమణి శవాన్ని చూసిన షాక్లో నుండి ఆమె పూర్తిగా తేరుకోలేదు. అందుకే దేనిని చూసినా, ఎవరిని చూసినా నాగమణి దెయ్యమై వచ్చింది అని ఆమె భయపడుతున్నట్టున్నారు. టవల్తో చేతులు తుడుచుకుంటోంది ఆమె. డాక్టర్ గొంతు తనకు చిరపరిచితమైందిలాగా కనిపించసాగింది సునందకు. కానీ విశాఖ రావడం, డాక్టర్ రుక్మిణిని కలుసుకోవడం జీవితంలో తనకు ఇదే మొదటిసారి. మరి సాలోచనగా డాక్టర్ వంకే చూస్తోంది సునంద. టవల్ను హ్యాంగర్పై వేసి మెల్లగా వెనుతిరిగింది డాక్టర్. అంతే, డాక్టర్ని చూసిన మరుక్షణం భయంతో కంపించిపోయింది సునంద. ఆమె వేసిన కేకకు తుళ్ళి పడ్డాడు విజయ్. భర్త చేతిని గట్టిగా పట్టుకుంది ఆమె. నా నా నాగమణి, నాగమణి అండి వణుకుతున్న చేతితో డాక్టర్ని చూపిస్తూ అందామె.
భార్య వంక విసుగ్గా చూశాడు అతను. డోంట్ బి చైల్డిష్ సునంద. డాక్టర్ గారిని పట్టుకుని ఏమిటా మాటలు? భార్యను మెత్తగా మందలించాడు అతను. లేదండి, ఆమె డాక్టర్ కాదు, నాగమణి. చూడండి ఎలా వికృతంగా నవ్వుతోందో. తన వైపే వస్తున్న డాక్టర్ని చూస్తూ కంపిస్తున్న గొంతుకుతో అంది సునంద. చూశారా డాక్టర్, ఇది పరిస్థితి. చివరికి మిమ్మల్ని చూసి కూడా నాగమణే అంటోంది అన్నాడు విజయ్. ఇట్స్ ఆల్ రైట్, ఈ రోగులకు ఇది మామూలే. ఏదమ్మా, నిన్నొకసారి టెస్ట్ చేయని మార్దవంగా పలికింది డాక్టర్ గొంతు. తనను ముట్టుకోబోతున్న డాక్టర్ వంక పామును చూసినట్టు చూసింది సునంద. వద్దు వద్దు, నన్ను తాకొద్దు నాగమణి, ప్లీజ్ నన్ను వదిలేయి. ఆయాసంతో గుండెలు ఎగిసెగిసి పడుతూ ఉంటే భయంతో వణిగిపోతోంది ఆమె గొంతు. తెల్లగా రక్తం లేనట్టు పాలిపోయింది ఆమె ముఖం. తెలియని భీతితో విప్పార్చుకొని ఉన్న ఆమె కళ్ళ నుండి దారగా నీళ్లు కారుతున్నాయి. డాక్టర్ చేయి మెల్లగా ఆమె భుజం మీద పడింది. అంతే. నో అని కంట నాళాలు తెగేలాగా అరుస్తూ వెనక్కి విరుచుకు పడిపోయింది ఆమె. సునంద, విజయ్లు విశాఖ నుండి వచ్చేశారని తెలిసిన వెంటనే వారి బంగ్లాకు వెళ్ళాడు రఘు. నిస్త్రాణగా మంచం మీద పడుకున్న సునందను చూసేసరికి బాధగా తోచింది రఘుకు. తను సరిగ్గా గమనించలేదు కానీ అరకు నుండి వచ్చాక సునంద చాలా చిక్కిపోయింది. లోతుకు పోయిన బుగ్గలు, గుంటలు పడ్డ కళ్ళల్లో అనుక్షణం కదలాడుతున్న భయం, భీతి. చేతులు చిక్కి తోటకూర కాడల్లాగా ఉన్నాయి. మెడ మీద నరాలు కనిపిస్తున్నాయి. ఇదే స్థితిలో మరి కొన్నాళ్ళుంటే సునంద తమకు దక్కుతుందా అని అనిపించింది అతనికి. రఘును చూసిన వెంటనే ఆనందంతో సునంద కళ్ళు మెరిశాయి. ఈ ప్రపంచంలో తను నమ్ముకున్నది రఘు ఒక్కడే. లేని ఓపిక తెచ్చుకుని హీన స్వరంతో తమ వైజాగ్ క్యాంపు గురించి అంతా పూసగుచ్చినట్టు చెప్పింది ఆమె. ఆమె చెప్పిందంతా వినేసరికి అతడి తల తిరిగిపోయినట్టు అయింది. సునంద నిజంగా భ్రాంతిలో ఉందేమోనన్న అనుమానం మొదటిసారిగా కలిగింది అతడికి. ఆమెకు ధైర్యం చెప్పి బయటికి నడిచాడు అతను. ఆ రోజే అతడు విశాఖపట్నం బయలుదేరాడు. డాక్టర్ రుక్మిణిని కలుసుకుంటే గాని ఆ మిస్టరీ ముడి వీడేటట్టే లేదు అని అనుకున్నాడు. నిజంగా డాక్టర్ రుక్మిణినే చూసి నాగమణి అని సునంద భ్రమపడినట్లయితే ఈ కేసు తేలిపోయినట్టే. ఆమెకు మంచి వైద్యం చేయిస్తే చాలు, సరిపోతుంది అని అనుకున్నాడు. డాక్టర్ రుక్మిణి క్లినిక్ను ట్రేస్ చేసేసరికి రాత్రి 8 గంటలు దాటింది. పేషెంట్స్ అందరినీ చూసేసి క్లినిక్ మూసేయడానికి సిద్ధపడుతోంది డాక్టర్. సరిగ్గా ఆ సమయంలో వెళ్ళాడు రఘు. అతని అభ్యర్థనను కాదనలేకపోయింది డాక్టర్ రుక్మిణి. సుమారు గంటసేపు మాట్లాడుకున్నారు వాళ్ళు ఇరువురు. డాక్టర్ మాటలు విన్నాక తను గాని భ్రాంతిలో లేను కదా అనుకున్నాడు రఘు. డాక్టర్ని చూసి సునంద నాగమణి నాగమణి అని పిచ్చిగా అరిచిందట. కానీ క్లినిక్లో మూర్ఛపోలేదు ఆమె అంటుంది డాక్టర్. అయినా మూర్ఛపోవడానికి ఆమె శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎంతో ప్లెజెంట్గా ఉన్నాయి ఆమె కళ్ళు, నిండైన బుగ్గలు. షీ ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్తీ అంది డాక్టర్ రుక్మిణి. పీక్కుపోయిన బుగ్గలతో గుంటలు పడ్డ కళ్ళతో ఉన్న సునందను చూశాడు తాను. నిండైన బుగ్గలతో ఆరోగ్యంగా సునంద ఉంది అంటుంది డాక్టర్. కేవలం 12-16 గంటల మధ్య మనిషి శరీరంలో అంత మార్పు ఎలా సంభవం? అదే అర్థం కాక పిచ్చెత్తినట్లయింది అతనికి. అదీగాక డాక్టర్ చెప్పిన మరొక 2 విషయాలు సునంద చెప్తున్న దానికి భిన్నంగా ఉన్నాయి. ఒకటి, ఉదయం 10 గంటల ప్రాంతంలో డాక్టర్ దగ్గరకు వెళ్ళామని చెప్పింది సునంద. అప్పుడెవరు పేషెంట్స్ లేరని కూడా చెప్పింది. కానీ సునందను ఆమె భర్త విజయ్ తన దగ్గరకు తీసుకొచ్చేసరికి 12 దాటిందని, వారిని చూశాక తాను మరో పేషెంట్ను మాత్రం చూసి లంచ్కు వెళ్దామనుకుంది డాక్టర్. కానీ వారు క్లినిక్కు వచ్చేసరికి కనీసం 5-6 పేషెంట్స్ ఉండవచ్చు అంటోంది ఆమె. 2, తాము కన్సల్టింగ్ రూమ్లోకి ప్రవేశించేసరికి డాక్టర్ చేయి కడుక్కుంటోందని, అక్కడి నుండే తాము చెప్పిందంతా విన్నదని చెప్పింది సునంద. కానీ వారు వచ్చి వెళ్ళేంత వరకు కుర్చీలో నుండి లేవనైనా లేవలేదని చెప్తోంది డాక్టర్. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అతనికి.
హెలూసినేషన్లో ఒకరిని చూసి ఒకరని, తనకేదో దెయ్యం పట్టిందని, ఇలా రకరకాలుగా భ్రాంతి పడడం సహజం. కానీ సునంద చెప్పిన మొత్తం సంఘటనలోనే ఎంతో తేడా కనిపిస్తోంది. హౌ కెన్ ఇట్ బీ పాసిబుల్? ముఖ్యంగా అతన్ని తిక్కమక్క పెడుతున్నది సునందను ఆరోగ్యవంతురాలుగా చూశాను అన్న డాక్టర్ గారి మాటలు. సునంద, నేను రాత్రి ఇంటికి రావడం కాస్త ఆలస్యం కావచ్చు. నీవు నా కోసం వెయిట్ చేయకుండా భోజనం కానిచ్చాయి. ఎస్టేట్కు వెళ్లే ముందు భార్యతో చెప్పాడు విజయ్. అప్పటికింకా ఆమె నిస్త్రాణగానే మంచం మీద పడుకునే ఉంది. ముందు రోజు రాత్రి కూడా మళ్ళీ నాగమణి వచ్చింది. భర్త విజయ్ ఆమె పక్కనే పడుకొని ఉన్నాడు. కానీ ఏం లాభం? ఆమె ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఎదురుగా నాగమణి కనిపిస్తోంది అంటే అతడు నమ్మడమే లేదు. భయంతో ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టడమే లేదు. ఆ దెయ్యం తన భర్తకు ఎందుకు కనిపించడం లేదు ఆమెకు అర్థం కావడం లేదు. ఆమె భయానికి అసలు కారణం అదే. విజయ్ వెళ్ళిపోయాక 1 గంట సేపటి తర్వాత ఆమె వద్దకు వచ్చాడు రఘు. గత రాత్రి దెయ్యం వచ్చిన సంగతి అతడితో చెప్పింది ఆమె. విజయ్ రావడం ఆలస్యం అవుతుందని, అంతవరకు ఒంటరిగా ఉండడం అంటే తనకు భయం వేస్తోందని అందామె. రఘు ఆమెకు ధైర్యం చెప్పాడు. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు అతను. రాత్రి 8 గంటలైంది. చిక్కని చీకటి అంతటా పరుచుకున్న వేళ. జైపూర్ నుండి కోరాపుట్ రోడ్డు మీద శరవేగంగా పోతోంది ఒక నల్లని కారు. దానిని డ్రైవ్ చేస్తున్నది దివాకర్. ఈరోజు రాత్రితో తన ప్లాన్ సక్సెస్ కాబోతోంది. రేపీ పాటికి తాను కొన్ని లక్షలకు అధికారి కాబోతున్నాడు. అందుకే అతడికి పట్టలేనంత ఆనందంగా ఉంది. హుషారుగా విజిల్ వేస్తూ డ్రైవ్ చేసి సాగాడు అతను. కారు కోయిగూడెం వైపు మలుపు తిరిగింది. రాత్రి 9 గంటలైంది. మంచం మీద పడుకున్న సునంద అసహనంగా కదిలింది. ఎదురుగా ఉన్న రూమ్ తలుపులు ధడాలున తెరుచుకున్నాయి. తోటలో ఎగురుకుంటూ పోతున్న ఏదో పెట్ట గొంతు వికృతంగా వినిపించింది ఆమెకు. మెల్లగా ఆ గదిలోకి అడుగుపెట్టిన ఆకారాన్ని చూసేసరికి సునంద గొంతు ఆర్చుకుపోయింది. ఆమె నాగమణి. ఈసారి ఎర్రగా రక్తం పూసినట్టు ఉంది ఆమె ముఖం. నోటి నుండి 2 పెదవుల చివర పైకి వచ్చిన 2 కోరలు ఆమె ముఖాన్ని మరింత వికృతంగా చేస్తున్నాయి. తనను కబళించడానికి వస్తున్న మృత్యువులాగా కనిపించింది సునందకు. రా సునంద, ఈ రాత్రికి ఎలాగైనా నిన్ను తీసుకుపోతాను. వచ్చేయి, నాతో వచ్చేయి. నూతిలోంచి వస్తున్నట్టున్నాయి ఆమె మాటలు. నాగమణి ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంటే ఏవో రాక్షస పాదాలతో తన గుండెల మీద నడుస్తున్నట్టుంది సునందకు. భయంతో గజగజ వణికిపోసాగింది. నాగమణి మెల్లగా ఆమె మంచాన్ని సమీపించింది. ఒక్కసారి వికృతంగా నవ్విందామె. గుండెలను వణికించే నవ్వు, శరీరాన్ని చల్లబరిచే నవ్వు, వెన్నును వణికించే నవ్వది. సరిగ్గా ఆ సమయానికి కోరాపుట్లోని ప్రముఖ డాక్టర్ సదానందం ఇస్తున్న పార్టీలో ఉన్నాడు విజయ్. కేవలం ఫార్మాలిటీస్ కోసమే ఆ పార్టీ అటెండ్ చేయలేదు అతడు. వీలుంటే తన భార్య సునంద ఆరోగ్యం గురించి అతడితో మాట్లాడదాము అని అనుకున్నాడు. కానీ వీలు చిక్కడం లేదు అతనికి. డిఎస్పి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ సదానందం ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. తన టేబుల్కు కాస్త దూరంలో ఒంటరిగా కూర్చున్న విజయ్ను చూశాడు డాక్టర్. అరే విజయ్, ఒంటరిగా కూర్చున్నావేంటి? కమాన్ మై బాయ్, హ్యావ్ ఏ షేర్ విత్ అస్. తన సీట్లోంచి లేచిన విజయ్ను సాదరంగా ఆహ్వానించాడు అతను. కేవలం ఆ ఆహ్వానం కోసమే విజయ్ తమకు కనిపించేటట్లు అక్కడ ఒంటరిగా కూర్చున్నాడని అతడికి తెలియదు. విజయ్ను డిఎస్పీకు జడ్జికు పరిచయం చేశాడు అతను. సుమారు గంటసేపు ఆ టేబుల్ దగ్గరే గడిపాడు విజయ్. ఒకసారి చేతికున్న వాచి వంక చూశాడు. అరే 10 గంటలు దాటింది. డాక్టర్ సాబ్, ఇక నేను వెళ్ళొస్తానే అన్నాడు విజయ్. ఏమిటోయ్ తొందర? సునంద గాని వేగంగా రాకపోతే ఒప్పుకోనందా ఏమిటి? నవ్వుతూ అన్నాడు డాక్టర్. డాక్టర్ సదానందం సునంద తాతగారు మంచి ఫ్రెండ్స్. విజయ్ సునంద పట్ల అతడికి కాపాటి చనువు ఉంది. అది కాదు డాక్టర్ అంటూ సునంద అనారోగ్యం గురించి డాక్టర్ రుక్మిణికి తాను చూపించడం అంతా వివరంగా చెప్పాడు. అతను చెప్పిందంతా డాక్టర్ సదానందంతో పాటు డిఎస్పి జడ్జీలు కూడా ఆలకిస్తున్నారు. అయితే
అరకులో తాము నాగమణి శవాన్ని చూశామన్న విషయం మాత్రం అతడు చెప్పలేదు. అతడు పార్టీ నుండి బయట పడేసరికి 11 గంటలైంది. నాగమణి కంగుమంటూ వినవచ్చింది ఒక గొంతు. సునందను సమీపించబోతున్న నాగమణి ఆ పిలుపుకు ఉలిక్కిపడింది. గిరుక్కున వెనక్కు తిరిగింది. తలుపులను దగ్గరగా మూసి నవ్వుతూ ద్వారం దగ్గరే నిల్చుని ఉన్నాడు లాయర్ రఘు. డెస్పరేట్గా గది 4 పక్కలా చూసిందామె. ఆమె ముఖంలో ఏదో కలవరం. సారీ నాగమణి, ఈ గది నుంచి నీవు తప్పించుకోలేవు. అన్నట్టు నీవు దెయ్యానివి గదు. తలుపులు మూసినా గాల్లో తేలిపోతూ మాయమైపోతావనుకుంటాను వ్యంగ్యంగా అన్నాడు రఘు. ఆశ్చర్యంగా రఘును నాగమణిని చూడసాగింది సునంద. అంతలో చటుక్కున చీర చెంగు మాటున దోపుకున్న రివాల్వర్ తీసింది నాగమణి. ఒక్క క్షణం షాక్ తిన్నాడు రఘు. కానీ వెంటనే తేరుకుని చిన్నగా నవ్వాడు. అంటే దెయ్యాలు కూడా రివాల్వర్స్ కాలుస్తాయన్నమాట. నేనింకా భయపెట్టి మాత్రమే మనుషుల్ని చంపుతాయి అని అనుకున్నాను. హేళన చేస్తున్న రఘు వంక కోపంగా చూసిందామె. రివాల్వర్ను సూటిగా అతడికే గురిపెట్టి ముందుకు అడుగు వేసింది. నాగమణి దెయ్యం కాదని తెలిసిన వెంటనే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది సునందకు. మెల్లగా చేతిలోకి దిండును తీసుకుంది. నాగమణి సూటిగా రఘునే చూస్తోంది. విసురుగా ఆ దిండును ఆమె చేతి మీదకు విసిరింది. అంతే, ఆ అదనుకు నాగమణి చేతిలోని రివాల్వర్ కింద పడింది. అదే సమయంలో ఒక్క గంతులో నాగమణిని సమీపించాడు రఘు. ఆమెను కదలకుండా బంధించాడు. రివాల్వర్ పైన తన వేలి ముద్రలు పడకుండా కర్చీఫ్ వేసి మెల్లగా తీశాడు. అతడి వంక ఆశ్చర్యంగా చూస్తోంది సునంద. కారును గ్యారేజ్లో పెట్టి హుషారుగా విజిలేసుకుంటూ బంగ్లాలోకి ప్రవేశించాడు విజయ్. మెల్లగా తన బెడ్రూమ్ తలుపులు తెరిచాడు. మంచంపై అడ్డంగా అచేతనంగా పడి ఉంది సునంద. భయంతో ఆమె కళ్ళు విప్పార్చుకొని ఉన్నాయి. పెదవుల మీదుగా బుగ్గల మీదకు పాకిన ఒక రక్తపు చారిక ఆమె రక్తం కక్కుకుందని తెలియజేస్తోంది. అతడు మెల్లగా ఆమెను సమీపించాడు. ముక్కు దగ్గర వేలుపెట్టి చూశాడు. శ్వాస ఆడడం లేదు. అంటే సునంద మరణించిందా? అతడు మెల్లగా టెలిఫోన్ను సమీపించాడు. ఏదో నెంబర్ డయల్ చేసి ఆగాడు. డాక్టర్కి ఫోన్ చేస్తున్నారా మిస్టర్ విజయ్? చివుక్కున చూశాడు. ఎవరా అని. ద్వారం దగ్గర నిల్చుని ఉన్నాడు రఘు. సునంద చచ్చిపోయింది విజయ్. రాత్రి 8 గంటల మధ్య. ఆ సమయంలో మీరు డాక్టర్ సదానందం గారు ఇస్తున్న పార్టీలో ఉన్నారు కదూ? సారీ, మీకు తెలియదనుకుంటాను. అసహనంగా చూశాడు విజయ్. తన ముఖంలో మారుతున్న భావాలను అతి కష్టం మీద అణుచుకుంటున్నాడు అతను. అన్నట్టు నాగమణి చనిపోలేదు విజయ్, బ్రతికే ఉంది. మనందరం దెయ్యం అనుకున్నామా? విచిత్రం, ఆమె మనిషే, ఇక్కడే ఉంది, మీరు చూస్తారా అన్నాడు రఘు. తప్పు చేసినట్టు తల వంచుకుంటూ ఆ గదిలోకి ప్రవేశించింది నాగమణి. ఆమె వంక కలవరంగా చూశాడు విజయ్. కానీ క్షణంలో సర్దుకున్నాడు అతను. మీ ప్రియురాలు లలితను పలకరించరేంటి విజయ్? పాపం, మీకోసం శ్రమపడి దెయ్యంలాగా చక్కగా నటించింది కూడాను. రఘు, కోపంగా అరిచాడు విజయ్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆమె ఎవరో దెయ్యంలాగా నాటకం ఆడడం ఏమిటో. అసలు నా భార్య సునంద చచ్చిపోయిందన్న షాక్ నుంచి నేను తేరుకోలేకపోతున్నాను అన్నాడు బాధగా. యు ఆర్ ఏ జీనియస్ విజయ్. ఆస్తి కోసం పెళ్లి చేసుకున్న సునందను ఆస్తి కోసమే అంతం చేద్దాము అని అనుకున్నావు. అయితే సునందను హత్య చేస్తే ఆ అనుమానం నీ మీదకే వస్తుంది. కాబట్టి ఎవ్వరికీ అనుమానం రాని విధంగా ఈ అద్భుతమైన ప్లాన్ను రూపొందించావు. మీ ఆస్తికి తదుపరి వారసులైన దివాకర్ని అనుమానితుణ్ణి చేయడానికి మీరు పన్నిన వ్యూహం రియల్లీ ఫెంటాస్టిక్. దివాకర్ ప్రియురాలు నాగమణిగా మీ ప్రియురాలైన లలితను రంగంలోకి దించావు. అరకులోని జలపాతం దగ్గర శవంలా పడున్న లలితను సునందకు చూపించడం మీ ప్లాన్లోని మొదటి భాగం. ఆ తర్వాత దెయ్యంలా నీ ప్రియురాలు లలిత వచ్చి సునందన్ను భయపెట్టడం, ఆ దెయ్యం నీకు కనిపించనట్టు అమాయకంగా నీవు నటించడం నీ నాటకంలోని రెండవ భాగం. చివరకు డాక్టర్ రుక్మిణిగా కూడా నీ ప్రియురాలనే చూపించి సునందను
మరింత నర్వస్ చేశావు. ఎవ్వరికీ అనుమానం రాకుండా లలితకే సునందలాగా వేషం మార్చి మళ్ళీ డాక్టర్ రుక్మిణి దగ్గరికి తీసుకెళ్ళావు. ఎంత తెలివైన వాడైనా హంతకుడు ఎక్కడో ఒక చోట తప్పు చెయ్యక మానడు విజయ్. లలితకు సునంద వేషమైతే వేయగలిగావు, కానీ ఆమె అనారోగ్యాన్ని కొని తేలేకపోయావు. పీక్కుపోయిన బుగ్గలతో గుంట కళ్ళతో మంచం మీద పడున్న సునందను చూశాను నేను. కానీ తన దగ్గరికి మీరు తెచ్చిన సునంద ఆరోగ్యంగా నిండుగా ఉన్న బుగ్గలతో కాంతులీనే కళ్ళతో ఉందని చెప్పింది డాక్టర్ రుక్మిణి. అప్పుడే మొదటిసారి మీ మీద అనుమానం వచ్చింది. మొత్తం సంఘటనలన్నీ సమీక్షించి చూస్తే సునందకు దెయ్యం కనిపించినప్పుడు మీరు మాత్రమే పక్కనుంటున్నారు, కానీ మీకు ఆ దెయ్యం కనిపించడం లేదు. అంటే మీరు నాటకం ఆడుతున్నారన్న అనుమానం బలపడిపోయింది నాకు. అందుకే ఈ రాత్రి నాగమణి దెయ్యం కోసం మాటు వేశాను. మీ ప్రియురాలు లలిత మామూలుగా దెయ్యం వేషంలో వచ్చి పాపం నాకు పట్టుబడడంతో మీ నాటకానికి తెరపడింది విజయ్. చెప్పడం ఆపి ఓరకంటితో విజయ్ని చూశాడు రఘు. మీ కథ చాలా బాగుంది రఘు, ఏదైనా డిటెక్టివ్ పత్రికకు పంపించండి, వేసుకుంటారు వ్యంగ్యంగానే అన్నాడు విజయ్. అలాగా, కానీ లలిత తన నేరాన్ని ఒప్పుకుంది విజయ్. నిన్ను నేరస్తునిగా నిరూపించడానికి ఆమె సాక్ష్యం చాలదంటావా అన్నాడు రఘు. ఎవరో ఊరు పేరు తెలియని అనామకురాలి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను నేరస్తుడని అనుమానిస్తున్నారు అంటే మీరెలా లాయర్ అయ్యారో నాకు అర్థం కావడం లేదు. నా భార్య మరణించింది హెలూసినేషన్ అంటే భ్రాంతి వల్ల ఏర్పడ్డ భయంతో. దానికి మీరేదో ఆమె దెయ్యంలా వచ్చి భయపెట్టింది అంటూ కొత్త కథను సృష్టించడం వింతగా ఉంది చిరాగ్గా అన్నాడు విజయ్. కానీ ఈమెను మీ భార్య సునంద ప్రత్యక్షంగా తన కళ్ళతో చూసింది విజయ్. కానీ ఆ మాట చెప్పడానికి నా భార్య బ్రతికి లేదు రఘు. సో లలితే దెయ్యంలా వచ్చి తనను భయపెట్టిందని చెప్పడానికి చనిపోయిన మీ భార్యే బ్రతికి రావాలన్నమాట. వెల్, అలాగే కానివ్వండి. సునంద, ఒకసారి లేచొస్తావా? అతడి చివరి మాటకు పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు విజయ్. కంగారుగా సునంద వైపు చూశాడు. మెల్లిగా మంచం మీద నుంచి లేస్తోంది ఆమె. ఆమె కళ్ళు అతడిని అసహ్యంగా చూస్తున్నాయి. నో నో అంటూ పిచ్చివాడిలాగా అరిచాడు విజయ్. బట్ ఇట్ ఈస్ ట్రూ విజయ్, నీకోసం నేను ఆడించిన చిన్న నాటకం ఇది, కటువుగా అన్నాడు రఘు. ఎదురుగానున్న గదిలోంచి ఒక చేతితో టేప్ రికార్డర్, మరొక చేతితో సంకెళ్లను పట్టుకొని ఆ గదిలోకి ప్రవేశించిన ఇన్స్పెక్టర్ వైపు వెర్రివాడిలాగా చూశాడు విజయ్. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.